మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలులో రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ అన్నారు. కర్నూలులో హైకోర్టు వస్తుందని సంతోషంగా ఉన్న రాయలసీమ వాసులకు చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని ఆయన ఆక్షేపించారు. రాజధాని ప్రాంతానికి రాజధాని వస్తుంటే చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదన్నారు. గంగమ్మ చెరువుపై చంద్రబాబుకు స్పష్టత లేదని ఆయన అన్నారు. కర్నూలులో హైకోర్టు కావాలా వద్దా అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ డిమాండ్ చేశారు. ఒక చిన్న 200 మందో 100 మందితోనో విగ్రహావిష్కరణ చేస్తూ ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు బూత్ పురాణంతో మొదలుపెట్టాడు. చాలా దారుణంగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న గల మనిషి, అదేవిధంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఉన్న మనిషి ఆ విధంగా బూత్ పురాణంతో ప్రస్తావించడం అనేది కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కోరుకునేది మాకెప్పుడో అన్యాయం జరిగింది, రాయలసీమ వాసులకు అందరికీ శ్రీబాబు ఒడంబడిక ప్రకారము మాకు ఖచ్చితంగా న్యాయ రాజధాని కావాలి. ఆ రోజుల్లో పెద్దల ఒప్పందం ప్రకారము న్యాయ రాజధాని కావాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంట్లో భాగంగా ఎవరు కూడా ఆలోచన రాలేదు గత ముఖ్యమంత్రులందరికీ కూడా. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం